వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఈరోజు వెలుగు పేపర్లో ఒక విచిత్రమైన వార్త వచ్చింది. ఆ వార్త నిజమో అబద్ధమో తర్వాత మాట్లాడదాం. కానీ వెలుగు పేపర్లో అలవాట్లో పొరపాటు జరిగిందేమో, లేకపోతే అది పెద్దవాళ్ళు చూడకుండా రాసిన వార్తను తెలియదు. కానీ ఒక వార్త మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ వార్త ఈ వెలుగు పేపర్లో రావడం ఏంది? వెలుగు పేపర్లో ఇట్లా రాయరు కదా, ఇంకొకలాగా రాస్తారు కదా. అంటే ఇన్ని రోజులు ఒకలాగా రాసిన వార్తను ఇప్పుడు దాని రివర్స్ వార్త రాసిండు. ఇన్ని రోజులు రాసింది తప్ప, లేకపోతే ఈరోజు రాసింది తప్ప మనకు తెలియదు. ఆ వార్త ఏందో చూద్దాం. ఈరోజు డేట్లో ఉంది పేపర్ ఇది. ఇక్కడ ఉంది వార్త. ఎండుతున్న ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వ 7.664 టీఎంసీలే. గూడెం లిఫ్ట్ నుంచి సాగునీటిపై సప్లై బంద్. చివరి దశలో పొలాలు ఎండుతున్నాయని రైతుల ఆవేదన. మిగిలిన నీళ్లు తాగునీటి అవసరాలకే వాడాలని అధికారుల ఆదేశాలు. మిగతా వార్త 4వ పేజీలో ఉంది. 4వ పేజీలో చూద్దాం. 4వ పేజీలో అసలు ఆ వార్త వీళ్ళు వెలుగు పేపర్లు రాయడం ఎవరైనా రాయొచ్చు, వార్తలాగా రాస్తే ఎవరైనా రాయొచ్చు. కానీ వెలుగు పేపర్లో ఇన్ని రోజులు దాదాపు ఒక 5-6 ఏళ్ళు రాసిన వార్తకు విరుద్ధంగా ఈ వార్త రాసిండ్రు. ఎండుతున్న ఎల్లంపల్లి అనే వార్త అది చూస్తేనే మనకు అసలు ఇవి వెలుగు పేపరేనా లేకపోతే ఇంకేమైనా వేరే పేపర్ చూస్తూ మనం కన్ఫ్యూజ్ అవుతున్నామా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే ఎండలు ముదురుతున్న కొద్దీ ఎల్లంపల్లి ప్రాజెక్టులో వాటర్ లెవెల్స్ పడిపోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఎఫెక్ట్తో జలాశయంలోని నీటి మట్టం గణనీయంగా తగ్గిపోయింది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో సమస్యలు తలెత్తడం వల్ల రివర్స్ పంపింగ్ నిలిచిపోవడంతో ఈ ప్రాజెక్టుకు నీటి కటకట ఎదురైంది. గూడెం లిఫ్ట్ నుంచి సాగునీటి సప్లై బంద్ కాగా చివరి దశలో పొలాలు ఎండుతున్నాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కెపాసిటీ 20 టీఎంసీలు అయితే బుధవారం నాటికి నీటి మట్టం 7.664 టీఎంసీలు నీటికి పడిపోయింది. ఎల్లంపల్లిలో నీళ్లు ఎందుకు పడిపోయిందని రాసిందంటే వెలుగు పేపరు, కాళేశ్వరం ప్రాజెక్టు ఎఫెక్ట్తో నీటి మట్టం గణనీయంగా తగ్గింది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు పనిచేస్తలేదు. మేడిగడ్డ దగ్గర ఫియర్స్ కుంగిపోయినాయి. అన్నారం బొంగలబడి నీళ్ళు వదిలేసిండ్రు. సుందిలో ఇంకా ఒక టీఎంసీ నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్లు వదలాలా, కిందికి వదలాలా, పైకి వదలాలా తెలియక దాని మీద ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఉనికిలో లేదు కాబట్టి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నీళ్లు వాడతలేరు కాబట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వ పడిపోయిందని రాసింది. అసలు ఇన్ని సంవత్సరాలుగా వెలుగు పేపర్ రాసిన వార్తలు ఏంది కాళేశ్వరం ప్రాజెక్టు పైన? కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వైట్ ఎలిఫెంట్. కాళేశ్వరం ప్రాజెక్టు జనాల మీద అనవసరంగా రుద్దిండ్రు. 1,00,000 కోట్లు గోదావరిలో పోసిండ్రు. అసలు అవసరమే లేదు తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు, ఓన్లీ కమిషన్ల కోసమే కట్టిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టుతో అవసరమే లేదు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళని కూడా తప్పుదో పట్టించింది వెలుగు పేపర్. సీఎం రేవంత్ రెడ్డిని కూడా తప్పుదో పట్టించింది. ఈ లెక్కన చూస్తే ప్రజలందరినీ తప్పుదో పట్టించింది వెలుగు పేపర్ ఇన్ని రోజులు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోయినా తెలంగాణ ఏమీ ఇబ్బంది లేదు. అసలు సమైక్యంధ్రలు కూడా అట్లే పండుతుండే, తర్వాత అట్లే పండుతున్నాయి. దీనిలో వచ్చిన గొప్పతనం ఏముంది? జస్ట్ వానల వల్ల కదా పండింది. వానలు పడుతున్నాయి కాబట్టి మొత్తం చెరువులన్నీ కలకల్లాడుతున్నాయి. రైతులు పంటలు వేసుకుంటున్నారు. వరి రికార్డు స్థాయిలో పండింది. ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టుతో పని ఏముంది అనేది ఇన్ని రోజులు వీళ్ళు రాసింది అదే. ఎలక్షన్స్ ముందర కాదు, దాదాపు ఒక 2-3 ఇయర్స్ నుంచి వెలుగు పేపర్లో వరుసగా వచ్చిన కథనాలు కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడు రాసినా కాళేశ్వరం ప్రాజెక్టు వృధా, గుదిబండ, వైట్ ఎలిఫెంట్, కమిషన్ల కోసం కక్కుర్తి, ఇవే వార్తలు వచ్చినాయి దీనిలో. ఈ రోజు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోవడంతోనే ఎల్లంపల్లి ఎండిపోయిందని రాసిండ్రు. ఎల్లంపల్లి నీళ్ళు లేకపోవడంతోనే రైతుల పొలాలు ఎండిపోయినాయి, పంటలు ఎండిపోయినాయని వార్త రాసిండ్రు. ఈ వార్త నిజమైతే కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే ఎల్లంపల్లి ఎండిపోయింది, ఎల్లంపల్లిలో నీటి మట్టం తగ్గిపోయింది, 7 టీఎంసీలకు పడిపోయింది, దాని డెడ్ స్టోరేజ్కి వచ్చేసింది ఎల్లంపల్లి అని రాసింది కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే ఇది జరిగిందని ఒకవేళ వెలుగు పేపర్ నమ్మితే ఇన్ని రోజులు రాసిన వార్తకు రిజెండర్ ఇస్తారా? అవి తప్పు రాష్ట్రం, అవి తప్పుగా ప్రచురితమైన మా పేపర్లో క్షమించండి అని జనాలకి ఏమన్నా అడుగుతారా? ఒకవేళ అవి కరెక్ట్ వార్తలు అయితే ఈ వార్త తప్పని రాస్తారా? రిజెండర్ ఇస్తారా ఈ వార్తకి? వెలుగు పేపర్ యాజమాన్యం ఇస్తుందా రిజెండర్? కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఏం సంబంధం లేదు, మేము ఏదో అలవాట్లు పొరపాట్లు రాసినాం, మా కింద ప్రతినిధులకు తెలియక రాయగా చెప్పగలరా? ప్రజలను తప్పుదో పట్టించడంలో వెలుగు పేపర్ ఎంత పాత్ర ఉంది అని చెప్పడానికి నేను ఈ వార్త చెప్తున్నా. ఏదో ఒకటే కరెక్ట్ కావాలి. కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండ అయితే ఈ వార్త రాకూడదు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే ఎల్లంపల్లి ఎండిపోయింది, కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోవడంతో రైతుల పొలాలు ఎండుతున్నాయంటే ఇన్ని రోజులు రాసిన వార్తలు తప్పు. ఇన్ని రోజులు ప్రజలను తప్పుదో పట్టించినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఈ పేపర్. అనవసరంగా కాంగ్రెస్ లీడర్లు తప్పుదో పట్టించారు, కాంగ్రెస్ లీడర్లు జనాలను తప్పుదో పట్టించారు. కాళేశ్వరం వల్ల ఏం ఉపయోగం లేదని చెప్పి దాన్ని అనవసరంగా వదిలేసిండ్రు. ఇప్పుడు నీళ్ళ కష్టాలు వస్తుంటే మెల్లగా అర్థమవుతుంది. మళ్ళీ పాత తెలంగాణ వచ్చినామా, పోయిందా 10 సంవత్సరాల వ్యవహారం అంతా ముదిరిపోయిందా, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏం ఉపయోగం లేదా ఉందా అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఆ మధ్యకాలంలో ఏదో పేపర్లో
జలరంగ నిపుణులు నీటి నిపుణులు అనుకుంటా ప్రకాష్ ఒక స్టోరీ రాసిండ్రు, ఒక ఆర్టికల్ రాసిండ్రు. కరువు వచ్చినప్పుడే కాళేశ్వరం ప్రాజెక్ట్ విలువ తెలుస్తుంది. ఇప్పుడు నీళ్ళు ఫుల్ వస్తున్నాయి, వర్షం ఉంది, చెరువులు నిండినాయి కాబట్టి మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ విలువ తెలియదని రాస్తే నానా యాగి ఇచ్చిన వీళ్ళు. నానా యాగి కాళేశ్వరం ప్రాజెక్టు విలువ తెలుసుకోనికే కరువు రావాలన్నా తెలంగాణ, కానీ దానికి రివర్స్ కౌంటర్ ఇచ్చిండ్రు వీళ్ళు. ఇప్పుడు కరువు వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టు విలువ తెలిసింది కదా, అంటే ఎవరికి వాళ్ళకి ఎట్లా అనుగుణంగా ఉంటే అట్లా వార్త రాయించడం, వాళ్ళకి ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా మాట్లాడడం, జనాలను తప్పుదో పట్టించడం. ఏ పేపర్ని నమ్మాలని అవసరం లేదు. ఈ వార్త చూసిన తర్వాత ఇక ఇన్ని రోజులు చేసిందంతా మోసం, దగ, కుట్ర, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉపయోగమే లేదు అని చెప్పి మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోవడంతోనే నీ పొలాలు ఎండిపోయినాయి అంటే మళ్ళీ ఎవరు బాధ్యులు దీనికి? ఎవరు బాధ్యులు దీనికి? ఇన్ని రోజులు రాసిన వార్తలకు ప్రజలను తప్పుదో పట్టించినందుకు ఎవరు బాధ్యత తీసుకుంటారు? వెలుగు ఎవరు బాధ్యత తీసుకుంటారా? 1,00,000 కోట్లు పెట్టి ప్రాజెక్టు కట్టినరు, ఆ 1,00,000 కోట్లు వేస్ట్ అయిపోయినాయి అన్నారు. మరి 1,00,000 కోట్లు ఇప్పుడు నీళ్ళ రూపంలో పంచవచ్చు కదా, వెలుగు పేపర్లు పంచవచ్చు కదా, రైతులకు నీళ్ళ బదులు డబ్బులు పంచవచ్చు కదా. కాబట్టి ఒక వార్తను వాళ్ళకు అనుగుణంగా పేపర్లు ఎట్లా మలుచుకొని రాస్తాయి, ఈ వెలుగు పేపర్ వాళ్ళు ఎట్లా మలుచుకొని రాసిండ్రు, ఎన్ని రోజులు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎట్లా రాసిండ్రు, ఇప్పుడు ఎట్లా రాస్తున్నారనే వార్త రెండు డిఫరెన్స్ చెప్పే ప్రయత్నమే చేసిన నేను. వెలుగు పేపర్ నిర్ణయం తీసుకోవాలి, దీని మీద రిజైండర్ ఇస్తారా, పాత వార్తలు తప్పని రిజైండర్ ఇస్తారా, ఈ వార్త తప్పని రిజైండర్ ఇస్తారా. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉపయోగమే లేదని ప్రజలను తప్పుదో పట్టించిండ్రు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే, కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోవడం వల్లనే ఎల్లంపల్లిలో నీళ్ళ స్టోరేజ్ పడిపోయి రైతుల పొలాలు ఎండిపోయినాయని బోర్డింగ్ లిఫ్ట్ కింద ఎండుతున్న పంటలని ఒక ఫోటో కూడా వేసిండ్రు. పేపర్లలో ఇట్లా వార్తలు కాలానికి అనుగుణంగా వాళ్ళకు అనుగుణంగా తిప్పుతూ ఉంటారు, అటు ఇటు అటు ఇటు ఇటు. కానీ జనాలను తప్పుదో పట్టించారు కదా, దానికి ఏం వివరణ ఇస్తుంది వెలుగు పేపర్ మేనేజ్మెంట్, వెలుగు పేపర్. చూద్దాం దీనిపైన ఎట్లా రెస్పాండ్ అవుతారో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.